చెన్నూరు ఎరుకల కులస్తులైన నల్లక్క లక్ష్మణ్లపై చెన్నూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాలకృష్ణ చేసిన దాడిని ఆదివాసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎర్మపురం చెన్నూరు పట్టణంలోని చెన్నూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. లక్ష్మణ్ పై నమోదు చేయబడిన ఓ కేసులో లక్ష్మణ్ యొక్క ద్విచక్ర వాహనం ఫారెస్ట్ కార్యాలయంలోనే సీజ్ చేయబడగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ 25,000 లంచం తీసుకుని కూడా లక్ష్మణ్ ద్విచక్ర వాహనాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టగా తన వాహనాన్ని గురించి నిలదీసిన లక్ష్మణ్ ను అతని తల్లి ఎల్లక్కను ఉద్దేశపూర్వకంగా ఫారెస్ట్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఇరువురిని ఇష్టానుసారంగా కొరడాతో కొట్టడమే కాకుండా సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మణ్ కోసం వచ్చిన అంబులెన్స్ ను కూడా వెనక్కి పంపించడం దారుణమన్నారు. ఎల్లక్క లక్ష్మణ్లను కొట్టినందుకు గాను ఫారెస్ట్ అధికారులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వారి ఫిర్యాదును స్వీకరించకపోవడం సరైంది కాదని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల కనీస బాధ్యతని ఒక్కో వర్గానికి ఒక్కోలా పోలీసులు మసలుకోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు ఉండ్రాల ఎల్లయ్య, బాధితుల లక్ష్మణ్, ఎల్లక్క, పలువురు మహిళలు పాల్గొన్నారు. నా పేరు ఉండ్రాల ఎల్లయ్య, మంచిర్యాల జిల్లా ఎరుకల సంఘం తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడిని. నేను ఆదివాసీ ఎరుకల తెగకు చెందిన వాళ్ళం. ఉండ్రాల లక్ష్మణ్ మీద మొన్న 15వ తారీఖు రోజు ఫారెస్ట్ అధికారులు దాడి చేయడం వల్ల అతనికి పెయ్యంత నొప్పులు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్ని కూడా రిటర్న్ పంపించి అతనికి ఏం కాలే అమ్మ అని చెప్పి అతని అక్కడనే పండబెట్టి చనిపోయేటట్టు ఉన్నా కానీ ఏం కాదమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ అడ్డం వేసి వాళ్ళ అమ్మని కూడా కొట్టి వాళ్ళ ఉండ్రాల ఎల్లక్కని కూడా కొట్టి జగన్నాథుల పాపమ్మని కూడా కొట్టిర్రు, ఓదమ్మని కొట్టిర్రు. కొట్టి ఎందుకు కొడుతున్నారమ్మా మమ్మల్ని, మేము ఏం తప్పు చేసినామమ్మా అంటే మీరు మా ఆఫీస్ మీద దాడి చేసిరని మా మీద రిటర్న్ కేసు పెడతారా అని మా వాళ్ళ మీద ఇలా చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇలాగా చేయాలనే ఉద్యోగాలు ఇచ్చిర్రా వాళ్ళకు. ఏదన్నా అంటే మా ఆదివాసుల మీదే మర్రబడాలనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిర్రా. ఎక్కడ చూసినా మా ఆదివాసుల మీదనే వాళ్ళు దాడి చేస్తున్నారు. మేము ఇలా చేస్తే మేము ఊరుకునే సమస్య ఉండేది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణ కేంద్రంలో ఆదివాసీల పైన మొన్నటి రోజున ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. గత 3 నెలల క్రిందట జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆ ఆదివాసికి చెందినటువంటి ఉండ్రాల లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తిని ఏదో అడవి జంతువుని మీరు అపహరించినట్టు, ఎవరో చేసిన దాన్ని తనను తినడం కోసం పట్టుకొస్తే ఆ మాంసాన్ని నువ్వే వేటాడినామని చెప్పి అప్పనంగా అతని మీద కేసు చేసి అతని బండిని గుంజుకొని అతని ద్వారా 25,000 రూపాయల జరిమానా కూడా కట్టించుకొని ఇప్పటి వరకు కూడా బండి ఇవ్వలేదని చెప్పి, సార్ నా బండి ఎప్పుడు ఇస్తారని చెప్పి అడిగిన కర్మానికి నువ్వు ఆఫీసుకు రా, నీకు ఇస్తాను బండి అని చెప్పి అతన్ని ఆఫీసుకి పిలిపించుకొని విపరీతంగా కొట్టేసి అతని స్పృహ కోల్పోయే విధంగా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా అతన్ని కొట్టడం జరిగింది. ఇప్పటికి అతని మీద 2 సార్లు, మొదటిసారి జరిగినప్పుడు అదే పరిస్థితి చేశారు, మొన్న కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల పైన దురుసుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటి నుండి కాదు, గతం నుండిగా ప్రతిసారి ఆదివాసీలని ఒక శత్రువులను చూస్తూ ఉంది ఫారెస్ట్ యంత్రాంగం. ఇది ఇక్కడే కాదు, జిల్లాలో అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. గతంలో కోటపల్లి మండలంలో ఇదే జరిగింది. ఆదివాసీకి చెందినటువంటి బండి రమేష్ అట్లానే ఆలం సుబ్బయ్యలను కూడా కొట్టేసి వాళ్ళ మీదనే కేసు పెట్టి వాళ్ళని జైల్లో పంపించారు. అట్లనే నీలివేల కూడా వాళ్ళకు అసెంట్ పట్టా ఇచ్చినటువంటి భూమిని, ఆదివాసీల పట్టా ఉన్నటువంటి భూమి ఇవాళ మీది కాదు అని చెప్పి అప్పనంగా గుంజుకొని వాళ్ళ మీద అటువంటి మటర్ కేసు పెట్టడానికి కూడా ఫారెస్ట్ యంత్రాంగం తీసుకొచ్చి ముందుకు వచ్చింది. అట్లానే రొయ్యలపల్లిలో పోడు సాగు చేసుకున్న రైతులని 2018 సంవత్సరంలో కిడ్నాప్ చేసి ఒక రోజంతా చెన్నూరు ఫారెస్ట్ ఆఫీసులో బంధించడం జరిగింది. అంటే ఎక్కడ చూసుకున్నా ఫారెస్ట్ యంత్రాంగం ఆదివాసీలపైన కర్కశంగా ప్రవర్తిస్తూ ఒక శత్రువు మూకలాగా చూస్తూ ఉంది.